ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనో లేదంటే పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనో రకరకాలుగా చెప్తుంటారు కదా. అంటే ఎందుకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూడొచ్చు అంటారు? అదేవిధంగా ఈ CAGRకి సంబంధించిన ఈ రిటర్న్స్ని మనం పూర్తి స్థాయిలో అందుకోవాలి, పూర్తి స్థాయిలో పొందాలి అంటే ఈ టెన్యూర్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. అంటే వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా పవర్ఫుల్, కానీ ఇది సపరేట్గా పవర్ఫుల్ అని మనం ఎందుకు అనుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రిచ్ క్లాస్ ఒక సెగ్మెంట్, మిడిల్ క్లాస్ ఒక సెగ్మెంట్, పూర్ క్లాస్ ఒక సెగ్మెంట్, ఈ 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ మార్కెట్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి. ఇప్పుడు పూర్ క్లాస్కి అసలు ఈ సెగ్మెంట్కి అసలు ఛాన్సే ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి. అంటే డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి, అసలు వాళ్ళకి ఆ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం. ఈ మార్కెట్ న్యూస్ చూసుకోవడం, ఫాలో అవడం, ఇదంతా అయ్యే పని కాదు వాళ్ళతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య సమృద్ధి అనే ఒక స్కీమ్ ఉంది. ఇప్పుడు ఆ స్కీమ్లో ఏం చేసింది గవర్నమెంట్ అంటే, ఎస్పెషల్గా పూర్ పీపుల్ గురించి ఆ ప్రోడక్ట్ లాంచ్ చేసింది. అంటే గర్ల్ చైల్డ్ ఎంకరేజ్ చేయడానికి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసింది. ఇప్పుడు రిచ్ క్లాస్ సెగ్మెంట్ వచ్చి నేను ఎవ్రీ మంత్ ₹1 కోటి ఇన్వెస్ట్ చేయగలుగుతాను ఈ ప్రోడక్ట్లో అని అంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే 1,50,000 పర్ హెడ్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సో దానికంటే ఒక లిమిట్ పెట్టింది. అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఒకటి పూర్ క్లాస్ సెట్ అవుతుంది, ఒకటి మిడిల్ క్లాస్ సెట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, లోన్లు తీసుకొని ఫ్లాట్లు కొనుక్కోవడం, ప్లాట్లు కొనుక్కోవడం చేస్తారు. అదే పూర్ క్లాస్ అది కూడా చేయలేరు. రిచ్ క్లాస్ అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. కానీ మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే ఏమవుతుందంటే, నేను పర్ మంత్ ₹500 ఇన్వెస్ట్ చేస్తాననే ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. నేను పర్ మంత్ ₹10,000 ఇన్వెస్ట్ చేస్తానని మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అవుతుంది. నేను పర్ మంత్ 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానని హైయెస్ట్ HNI క్లయింట్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకునే కేటగిరీ అనమాట. సో దీన్ని పవర్ఫుల్ కేటగిరీ. జనరల్గా ఏ ప్రోడక్ట్ అయినా హై రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్ పవర్ఫుల్ అనడం కంటే, అన్ని కేటగిరీస్కి సరి సమానంగా ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ని మనం పవర్ఫుల్ అసెట్ క్లాస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి నేను లైవ్గా జరిగిన ఎగ్జాంపుల్స్తో మీకు కన్వే చేస్తాను. మా సార్ వాళ్ళ ఇంట్లో మెయిడ్ ఉండే, ఆల్మోస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర. సో తనకి మేము ఏం చేస్తామంటే, 2018 నుండి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్స్ని, దాని గురించి కొంచెం ఎడ్యుకేషన్ ఇచ్చి, దాని అవేర్నెస్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తనకి ఎడ్యుకేట్ చేయించాం. ఇంట్లో పనావిడికి. రీజన్ ఎందుకు అంటే, వాళ్ళ హస్బెండ్ ఆటో డ్రైవర్. తనకు వస్తున్న శాలరీలోంచి, తనకు వస్తున్న వేజెస్లోంచి పిల్లల చదువులు, వాళ్ళ ఇంటి ఖర్చులకి సరిపోతుంది. సో తినే శాలరీని మేము ఏం చేసామంటే, ఇన్వెస్ట్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే ఇవ్వాలే ఇంత కష్టంగా ఉందంటే రేపు పొద్దున్న రిటైర్మెంట్కి వచ్చేసరికి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది మీకు అని చెప్పేసి ఆ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అసలు తెలియదు. కానీ మేము ఎడ్యుకేట్ చేయించి ఇలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం. తను ₹500, ₹1,000తో ఇన్వెస్ట్మెంట్ స్లోగా స్టార్ట్ చేసుకుంది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 5 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇవాళ ఓవరాల్గా తను ఇన్వెస్ట్ చేసింది అరౌండ్ ₹2,77,000 ఇప్పటి వరకు తను ఇన్వెస్ట్ చేసింది. ₹1,000, $2,000 ఉన్నప్పుడల్లా ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటూ స్లోగా లాస్ట్ 5 yearsలో తన ఇన్వెస్ట్మెంట్ కాస్త ₹2,77,000 అవుతే, తన ఫండ్ వాల్యూ ఇవాళ ₹5,03,000 అయిందండి. సో ₹5,03,000 అంటే మేము తనకి ఇవాళ కూర్చోబెట్టి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, ఇవాళ తన ప్రజెంట్ శాలరీ వచ్చేసి ₹5,000 వాళ్ళ ఇంట్లో. ఓకే, ఇప్పుడు ఏం చేసామంటే, తనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, తను ఇన్వెస్ట్ చేసింది 2,77,000, తనకు వచ్చిన ప్రాఫిట్ 2,26,000. 2,26,000 డివైడెడ్ బై ప్రజెంట్ శాలరీ, అంటే ఇవాళ 5,000 శాలరీ. సో డివైడెడ్ బై 5,000 అంటే తనకి 45 months శాలరీ వచ్చింది. తనకి తెలియకుండా 45 months శాలరీ తనకి ఫ్రీగా వచ్చింది అనమాట ప్రాఫిట్స్ వల్ల. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఇవాళ నేను ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేస్తాను, ఇప్పటి నుండి నేను ఓన్లీ రిటర్న్ తీసుకుంటానంటే దీంట్లో సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, SWP.
ఎవ్రీ మంత్ తన విత్డ్రాల్ ఇప్పటికి ఇవాళ స్టార్ట్ చేసింది అనుకోండి, అప్రాక్సిమేట్లీ ఒక అరౌండ్ 3,000 నుంచి 3,500 పర్ మంత్ తను లైఫ్ లాంగ్ పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వాలి. సో ఈ పాయింట్ తనకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 10-15 ఇయర్స్ కనుక కంటిన్యూ చేసుకుంటే వాళ్ళు కంఫర్టబుల్గా రిటైర్ అవ్వచ్చు. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ దిస్ ఈస్. అంటే ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి కూడా ఈవెన్ 500 రూపీస్ పర్ మంత్తో ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో ఎందుకు ఇది పవర్ఫుల్ అన్నానంటే, మళ్ళీ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇందులో వాళ్ళ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ టీమ్ వీళ్ళందరూ వీళ్ళు చూసుకుంటారు. అండ్ తన నాలెడ్జ్ పెట్టాల్సిన అవసరం లేదు, మార్కెట్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఇంత ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలి, ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలనే ఆప్షన్ లేదు. ఈవెన్ 500 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉండే. ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు డైలీ ఫైనాన్స్ తీసుకొని రొటేషన్ చేస్తూ ఉంటారు. ఒకటేసారి ₹1,00,000 తీసుకోవడం, 100 మంత్స్కి ఎవ్రీ డే 1,000 రూపీస్ లాగా ఇవ్వడం, ఇలాంటిది వాళ్ళకి హ్యాబిట్. ఆయన 20 ఇయర్స్ నుండి ఇదే ఫాలో అవుతున్నాడు. 8 ఇయర్స్ బ్యాక్ మేము ఏం చేస్తామంటే, ఎవ్రీ డే ఒక 2-3,000 కడతాము. అంటే మేమేమన్నా ఒక 1,000 రూపీస్ మాత్రము ఫైనాన్స్ కడుతున్నా అనుకోని చెప్పి ఈ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్కి మేము టర్న్ చేసాం. ఎవ్రీ డే తను ఏం చేస్తున్నాడు అంటే, 1,000 రూపీస్ ఫైనాన్స్ కడుతున్నట్టు బ్యాంక్ అకౌంట్లో వేసేస్తాడు. 25th రోజుకి వచ్చేసరికి ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి డిడక్ట్ అయిపోతూ ఉంటుంది, 25,000 పర్ మంత్. ఇట్లా లాస్ట్ 8 ఇయర్స్ నుండి అది ఫైనాన్స్ కడుతున్నాను అనుకొని వదిలేస్తే ఇవాళ తన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అప్రాక్సిమేట్లీ 55 lakhs నుండి 60 lakhs అయిందండి తన పోర్ట్ఫోలియో. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ లో ఉండే మీ ఫ్రెండ్ ఒకరు 1,000 రూపీస్ పర్ డే వాళ్ళకి పెద్ద విషయం కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అని తెలియక వాళ్ళు ఇన్ని రోజులు ఫాలో అవ్వలేదు. తను ఏమంటాడంటే, 20 ఇయర్స్ నుంచి ఒకవేళ నేను ఇదే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే ఇవాళకి ఆల్మోస్ట్ ఒక 2 crores అయ్యేదేమో అంటున్నారు. సో మ్యూచువల్ ఫండ్ పవర్ఫుల్ అని ఎందుకు అనాలి ఎవరైనా అంటే, మనం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% సేఫ్టీ ఉంది. మన డబ్బు మ్యూచువల్ ఫండ్ దగ్గర కానీ లేదంటే బ్యాంక్లో ఉండట్లేదు, కంపెనీస్లోకి డైవర్సిఫై అయ్యి ఉంది. ఓకే, రెండవది ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్. అంటే నేను ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్. అంటే మన డబ్బు ఒక్కొక్క సింగిల్ ₹1 ఎక్కడికి వెళ్తుంది, ఫండ్ మేనేజర్ ఎక్కడ పెడుతున్నాడు అనేది క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా రిటర్న్స్, మనకి ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్ ఎస్ఐపిలో డెఫినెట్గా 10-12% రిటర్న్స్ మన కళ్ళు మూసుకొని వర్కౌట్ అయిపోతాయి. సో మీరు అన్న CAGR వర్కౌట్ అవ్వాలి అంటే వీళ్ళు ఏంటంటే కామ్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 7 years, 10 years, 15 years కామ్గా రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు పూర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది అత్యంత అవసరమైన ప్రోడక్ట్ అండి. ఇది అత్యంత అవసరమైన ప్రోడక్ట్. దీన్ని ఎలా గోల్ సెట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది దానికి ఒక గోల్ సెట్టింగ్ ప్రాసెస్ అని క్రియేట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు నేను చెప్తున్నాను కదా, ఎక్కడో ఏదో జరిగింది అనేది కాకుండా నేను ప్రాక్టికల్గా జరిగినవి చూపిస్తున్నాను. సో ఈ ప్రాక్టికల్గా జరుగుతున్నాయి ఇవన్నీ. సో మ్యూచువల్ ఫండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అండ్ ఇంకొక ఆప్షన్, ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. మ్యూచువల్ ఫండ్ ఎందుకు పవర్ఫుల్ అనేది, మీ దగ్గర ఒక 100 రూపీస్ ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది అనుకోండి. ఇందులో నుండి మీరు సపోజ్ ఒక 40-50 రూపీస్ మీ ఇంటి ఖర్చులకు వాడేసుకున్నారు, ఇంకో 50 రూపీస్ మీ దగ్గర మిగిలింది అనుకోండి. ఈ 50 రూపీస్లో నుండి మీరు 90% ఆఫ్ దిస్ 50 రూపీస్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి, వితౌట్ ఎనీ సెకండ్ థాట్. మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారా, మీడియం టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారా, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారా? అదే 90 రూపీస్ తీసుకెళ్ళి నేను అదర్ ఇన్స్ట్రుమెంట్లో పెట్టలేను. సో ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ సేఫ్టీ, ఈ ట్రాన్స్పరెన్సీ విత్ హై రిటర్న్స్ ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కంటే చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అని మాత్రం చాలా స్ట్రాంగ్గా మనం అనుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. అంటే ఏదైతే మీరు ఒక మేడ్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు, తన ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి, లాస్ట్ 5 years బ్యాక్ స్టార్ట్ చేసిన తన ఎస్ఐపి అండ్ ఇవాళ ఎంతవరకు రీచ్ అయింది, అదేవిధంగా మీ ఫ్రెండ్కి సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అండ్ లాంగ్ రన్లో CAGR అనేది అది ఏ విధంగా ఫ్రూట్ఫుల్గా వర్కౌట్ అవుతుందనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా 2 మంచి ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.